కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి తమకు పట్టాలు ఇవ్వాలంటూ రైతులు పాదయాత్ర చేపట్టారు. చేకుంట మండలం చిటోజీపల్లి గ్రామాల్లోని 266 సర్వే నెంబర్లో కొన్ని దశాబ్దాలుగా వందల ఎకరాల్లో రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమకు పట్టాలు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు చిటోజీపల్లి గ్రామం నుండి తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయం వరకు సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో వారు పాదయాత్ర చేపట్టారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీగా తరలి వెళ్లారు. సాగు చేసుకుంటున్న తమ భూమిని వెంటనే పట్టాలు మంజూరు చేయాలని, లేకపోతే ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. అనంతరం సిపిఎం జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ చిటోజీపల్లి గ్రామ శివార్లో ఉన్న రెవెన్యూ భూమిని కొంతమంది దొరలు తమ స్వార్థం కోసం తప్పుడు రికార్డులు సృష్టించి కోర్టు ద్వారా వచ్చే ఈ భూమి దేవాలయ శాఖ భూమి అని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని, ఈ భూమిలో సీలింగ్ యాక్ట్ కింద కొంతమందికి భూములు కేటాయిస్తే వారు వ్యవసాయం చేసుకుంటున్నారని, భూదాన్ డ్రెస్ ద్వారా రైతులకు సర్టిఫికెట్లు ఇస్తే ఈ భూమిలోకి వెళ్లొద్దని, రైతులను వెల్లడివ్వడం లేదని అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షుడు మల్లేశంతో పాటుగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్వే నంబరు ఇది ప్రభుత్వ భూమిగా ఉంది. ప్రభుత్వ భూమి కాబట్టే గతంలో 1990 సంవత్సరాల్లో కొంతమంది రైతులకు సీలింగ్ యాక్ట్ కింద పట్టా సర్టిఫికెట్లు ఇస్తే సాగులో ఉన్నారు. తర్వాత 2004 సంవత్సరంలో భూదాన్ ట్రస్ట్ ద్వారా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే బోర్లేసి సాగులోకి వచ్చిన తర్వాత కొంతమంది దొరలు మీ భూమి మాదని చెప్పి కోర్టు ద్వారా స్టే తీసుకొస్తే ఆనాడున్న మండల రెవెన్యూ అధికారులు ఆ భూమి మీద స్టెథోస్కోప్ ఉంది, ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఆపేసిర్రు. మరి స్టెథోస్కోప్ ఉన్నటువంటి భూమికి ఈ రోజు ఇబ్రాహింపూర్ లోని వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తాము, మీ అభ్యంతరాలు తెలపండి అని చెప్పి సంగారెడ్డి నుంచి దేవాదాయ శాఖ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు రిజిస్ట్రేషన్ దేవాదాయ శాఖ ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ భూమి కాబట్టి ఆనాడు సర్టిఫికెట్లు ఇచ్చిర్రు, ప్రభుత్వ భూమి కాబట్టి సీలింగ్ యాక్ట్ లో పంపిణీ జరిగింది. మరి ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా దొరలు ఎందుకు వస్తున్నారు అంటే జిల్లా అధికార యంత్రాంగము దొరల పక్షమా రైతుల పక్షమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ప్రజావాణిలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కరెక్ట్ గా నెల రోజులు అవుతున్నది. పోయిన జూలై నెలలో 22వ తేదీ నాడు ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఇక నెల రోజులైన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మరోసారి రైతులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు జోక్యం చేసుకుని ఈ భూమిని ప్రభుత్వ స్వాధీనంలో తీసుకుని భూమి లేనటువంటి పేదలకు పంచాలి, గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకి భూమి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.